ప్లస్ సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సుల్లో 44 సార్లు ఫస్ట్ ర్యాంక్తో 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019-20లో విడుదలైన సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 180 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కొరియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు మరియు ఇటీవల సిఏ ఫలితాలలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన సాయి శ్రీకర్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న వేరియస్ కెరియర్ ఆప్షన్స్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మోహన్ గారు. నమస్తే మేడం. హాయ్ శ్రీకర్. హాయ్ మేడం. ఓకే మోహన్ గారు, ముందుగా ఈ సిఏ కోర్సులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఈ ఎగ్జామ్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? చక్కటి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. సిఏ దీని యొక్క ఫుల్ ఫామ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. ఈ యొక్క కోర్స్ని ఆన్ పాన్ ఇండియా బేసిస్ కండక్ట్ చేసేది, కోర్స్ యొక్క కరికులం డిజైన్ చేసేది, ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది రెగ్యులేటరీ అథారిటీ వచ్చేసరికి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా స్థాపించబడినట్టు ఒక స్టాచ్యుటరీ బాడీ మేడం. అక్రాస్ ద నేషన్ కంట్రోలింగ్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఎవరంటే ఐసిఏఐ. అండ్ నేను సిఏ క్వాలిఫై 18 years అయింది మేడం. 19th year ఇది నేను సిఏ క్వాలిఫై. సిఏగా ఒక స్టూడెంట్గా ఒక 4 ఏళ్ల పాటు ఈ కోర్స్ నేను చదివినవాడిని. అంటే ఈ కోర్స్తో నాకున్న అనుబంధం 22 years మేడం. ఓకే. సో గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ 20-25 సంవత్సరాలలో చాలా కోర్సులు అప్స్ అండ్ డౌన్స్ చూసాను నేను. క్రేజ్ పెరగటం, తగ్గటం, రెస్పెక్ట్ పెరగటం, తగ్గటం, స్టాండర్డ్స్ పెరగటం, తగ్గటం. బట్ సిఏ కోర్సులో ఒకప్పుడు ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాంటి స్టాండర్డ్సే ఉన్నాయి. సొసైటీలో స్టేటస్ కానీ రెస్పెక్ట్ కానీ అదే స్థాయిలో ఉంది. టు బీ వెరీ హానెస్ట్, నేను మాస్టర్ మైండ్స్ అడ్వైజర్ అని చెప్పుకోవడం కంటే కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతుంది మేడం. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే. సో అలాగే ఈసారి సిఏ ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ రిజల్ట్స్లో ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. అలాగే మీ విద్యార్థులకు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. సో ఆ సీక్రెట్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది మేడం. బేసికల్గా బట్ వన్ థింగ్, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసే ముందు చాలా కొద్ది విద్యా సంస్థలు ఇలా ఆలోచిస్తే మేడం, ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చేదానికంటే ఎక్కువ మంది పాస్ అయితే ఎక్కువ సంతోషంగా ఉంటుంది మేడం. ఓకే. నేనైతే అలా ఆలోచిస్తాను, మా టీం కూడా అలా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక ర్యాంకులు వచ్చేది కొద్ది మందికే మేడం. వాళ్ళతో మన సంతోషం ఉండదు, ఎక్కువ మంది పాస్ అయితే ఉండే సంతోషం వేరుగా ఉంటుంది మేడం. ఈసారి రిజల్ట్స్లో ఈ ఎంకరేజింగ్ పాస్ పర్సెంటేజ్, ఫర్ దట్ మ్యాటర్ ఈసారే కాదు మేడం, గత 4 అటెంప్ట్ల నుంచి సిఏ రిజల్ట్స్ ఎంకరేజింగ్గానే ఉన్నాయి. మీకు ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. February 2020 అంటే వెరీ రీసెంట్ రిజల్ట్స్ నేను చెప్తాను. సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్. మీరు ఇందాక సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ అన్నారు. సిఏలో సెకండ్ స్టేజ్ సిఏ ఇంటర్, ఫస్ట్ స్టేజ్ సిఏ ఫౌండేషన్, చివరి స్టేజ్ సిఏ ఫైనల్. సో ముందుగా నేను సిఏ ఇంటర్ సెకండ్ స్టేజ్తో స్టార్ట్ చేస్తాను. సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్లో దీని పేరు సిఏ ఐపీసీసీ, కొత్త సిలబస్లో దీని పేరు సిఏ ఇంటర్. సో ఇంకా ఓల్డ్ సిలబస్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, న్యూ సిలబస్లో కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం. ప్యారలల్గా 2 సిలబస్లో కంటిన్యూ అవుతున్నాయి, ఇంకో 6 months కంటిన్యూ అవుతాయి. సో ఈ వచ్చినటువంటి February 2020 రిజల్ట్స్లో మేడం, సిఏ ఐపీసీసీలో కానీ సిఏ ఇంటర్లో కానీ అక్రాస్ ద నేషన్ అప్రాక్సిమేట్లీ 45,000 స్టూడెంట్స్ పాస్ అయ్యారు మేడం. చాలామంది అభిప్రాయం ఏముంటుందంటే సిఏనా జిల్లాకు 5 పాస్ అవుతారా, ఊరికి 1 పాస్ అవుతారా అనేటువంటి ఆ మిస్కన్సెప్షన్ ఉంది మేడం. కానీ ఇప్పుడు నేను చెప్తుంది చాలామందికి ఆశ్చర్యగలిగేటువంటి విషయం మేడం. 45,000 మంది దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ లేదా ఐపీసీసీ పాస్ అయ్యారు. అండ్ దట్టు ఇది కేవలం ఒక రిజల్టే. ఇయర్లీ ఇలాంటి 2 రిజల్ట్స్ ఉంటాయి. సిఏలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2 times ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్స్ కూడా 2 సార్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది, మళ్ళీ రేపు ఆగస్టులో రిజల్ట్ వచ్చింది. అప్పుడు కూడా 45,000 కంటే ఎక్కువ మంది పాస్ అవచ్చు, తక్కువ మంది పాస్ అవచ్చు. బట్ ఇంకొక బ్యాచ్ అయితే ఉంటుంది, ఇంకో రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ రిజల్ట్లోనే మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అప్రాక్సిమేట్లీ 2,000 స్టూడెంట్స్ పాస్ అయ్యారు మేడం. సో ర్యాంకులు తెచ్చుకోవడమే కాదు, ఇంతమంది పాస్ అవటం కూడా మాకు ఆనందాన్ని తెచ్చిపెట్టేటువంటి విషయం. దీంతోపాటు ఇతర సిఏ కోచింగ్ విద్యా సంస్థలకి, ఇతర సిఏ కోచింగ్ సెంటర్స్కి మాస్టర్ మైండ్స్కి డిఫరెన్స్ అదే మేడం. చాలా సిఏ కోచింగ్ సెంటర్స్లో సిఏ ఇంటర్ లాంటి ఒక కోర్స్ చదివేది మహా అయితే 50-100 మంది. బట్ మా దగ్గర పాస్ అయిన వాళ్ళే 100,000 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి అడ్మిషన్స్ ఎన్ని ఉంటాయో మా దగ్గర స్టాఫ్ అంతమంది ఉంటారు. ఓకే. అడ్మిషన్స్ అక్కడ ఎంత ఉంటే స్టాఫ్ అంతమంది ఉంటారు. మా దగ్గర అంతమంది, అంతకంటే ఎక్కువ ఉంటారు స్టాఫ్. ఓకే.
వాళ్ళ దగ్గర విద్యార్థులు ఎంతమంది ఉంటారో మా దగ్గర అంతకంటే ఎక్కువ స్టాఫ్ ఉంటారు. మ్మ్. మేడం సిఏ ఫౌండేషన్, ఈ సిఏ ఫౌండేషన్ కూడా రీసెంట్గా వచ్చిన ఫిబ్రవరి 2020 రిజల్ట్లో మేడం దేశవ్యాప్తంగా 30,000 మంది పాస్ అయ్యారు. ఇది కూడా నేను ఇందాక చెప్పింది, ఇది ఒక రిజల్ట్ మాత్రమే. మ్మ్. మళ్ళీ ఇంకో రిజల్ట్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో రిజల్ట్ వచ్చింది. సో తక్కువ మంది పాస్ అవుతున్నారు లేదా అతి కొద్ది మంది పాస్ అవుతారు అనేది ఇది నిజం కాదు. దీంతోపాటు సిఏ ఫౌండేషన్లో ఈ రీసెంట్గా వచ్చిన ఫిబ్రవరి 2020 రిజల్ట్స్లో మేడం ఒకే రోజు సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్ 2 రిజల్ట్స్ వచ్చింది. ఇలా ప్రకటించినటువంటి ఈ రిజల్ట్స్లో టాప్ 50 ర్యాంకులు. అంటే సిఏలో ఏంటంటే మేడం ప్రత్యేకత, ఎంసెట్లో లాగా ఐఐటీలో లాగా ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఎవరు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాడు శ్రీకర్, మ్మ్. ఇలా ఒక 50 మందికి ర్యాంకులు ఇస్తారు. మ్మ్. ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఎవరు, మిగతా అందరికి ఏంటంటే పాస్ లేదా ఫెయిల్. మ్మ్. ఇలా లిమిటెడ్గా ప్రకటించినటువంటి ఈ 50 ర్యాంకుల్లో మ్మ్. ఈ ఫిబ్రవరిలో వచ్చిన రిజల్ట్స్లో 18 ర్యాంకులు వచ్చినాయి మేడం. అలానే సిఏ ఫౌండేషన్, ఇప్పుడు ఈ సిఏ ఫౌండేషన్ అనేది స్టేజ్ 1. గత 3 ఫలితాలలో, నేను 30, 15 అని చెప్పట్లేదు మేడం, కేవలం గత 3 ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థులు ప్రకటించినటువంటి లిమిటెడ్గా ప్రకటించిన 50 ర్యాంకుల్లో 40 ర్యాంకులు తెచ్చుకున్నారు మేడం, వావ్, కంగ్రాచులేషన్స్. ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. సో సంతోషంగా ఉంది మేడం. మ్మ్. ర్యాంకులు వచ్చినందుకే కాదు ఎక్కువ మంది పాస్ అయ్యారు. రిజల్ట్ ఎంకరేజింగ్గా ఉంది. సో అద్భుతంగా లేదు, ఎస్ అద్భుతంగా అయితే లేదు, రాసిన ప్రతి ఒక్కటి పాస్ అయితే ఈ కోర్స్కి రెస్పెక్టే ఉంటుంది చెప్పండి, బట్ ఎంకరేజింగ్గా ఉంది. ఓకే, అలాగే సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్లో కూడా మీకు ర్యాంక్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అండ్ 2020 సిఎంఏ ఫలితాల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కూడా వచ్చాయి. సో ఇప్పటికీ మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు మాకు కూడా అర్థమవుతుంది. సో చెప్పండి. డెఫినెట్లీ మేడం, 2020 ఫిబ్రవరిలో మాస్టర్ మైన్స్ తన యొక్క 18 సంవత్సరాల ప్రయాణం కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుపెట్టింది మేడం. సో ఈ 18th యానివర్సరీ గిఫ్ట్ మా స్టూడెంట్స్ మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఓకే, ఒకే సంవత్సరం జనవరి 2020, ఫిబ్రవరి 2020లో ప్రకటించినటువంటి ఈ రిజల్ట్స్లో మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ ప్రణీత్ కావచ్చు, దీపక్ కావచ్చు, గురుభాస్కర్ కావచ్చు, సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఒక సంవత్సరంలో 3 నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇది తప్పనిసరిగా కంప్లీట్ క్రెడిట్ వాళ్ళకే పోతుంది మేడం. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దోస్ స్టూడెంట్స్. మాకు మంచి పేరు తెచ్చినందుకు మీ అందరి సమక్షంలో నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిఏ ఫైనల్ రిజల్ట్స్ గురించి గొప్పగా చెప్పుకోవాలి మేడం. అంటే సిఏ అంటే చాలా విద్యాసంస్థలు ఏం చేస్తాయంటే సిఏ అంటే సిఏ ఫౌండేషనే సిఏగా చూపించేస్తాయి. సిఏ అంటే సిఏ ఫౌండేషన్ కాదు మేడం. సిఏ ఫౌండేషన్ సిఏలో ఒక భాగం మాత్రమే. తర్వాత సిఏ ఇంటర్ ఉంది, సిఏ ఫైనల్ ఉంది. ఇప్పుడు సిఏ ఇంటర్ తీసుకోండి, గత 5 సంవత్సరాల్లో మాస్టర్ మైన్స్ సిఏ ఇంటర్లో 80 ర్యాంకులు సాధించింది. ఇది ప్రకటించేటువంటి లిమిటెడ్ ర్యాంకులు. 80 అంటే అన్నీ ఒకేసారి కాదు, ఒక అటెంప్ట్లో 7 ర్యాంకులు, ఒక అటెంప్ట్లో 5 ర్యాంకులు, ఒక అటెంప్ట్లో 10 ర్యాంకులు. ఏపీ తెలంగాణ మిగతా సిఏ కోచింగ్ సెంటర్స్ మొత్తం కలిపి కూడా గత 5 ఏళ్లలో మహా అయితే 10-15 సాధించుంటాయి. సో అలాంటి రిజల్ట్ మా స్టూడెంట్స్ మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. సిఏ ఫైనల్ ఫలితాలు చూసేటువంటి ప్రేక్షకులు కూడా ఇది చాలా ప్రామినెంట్ క్వశ్చన్ మేడం అడిగింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సిఏ ఫైనల్ ఫలితాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఎస్, నిన్న వచ్చినటువంటి అంటే జనవరి 2020లో వచ్చినటువంటి సిఏ ఫైనల్ ఫలితాలలో అక్రాస్ నేషన్, దేశవ్యాప్తంగా అందరూ రాసినటువంటి ఈ పరీక్షలో అక్రాస్ నేషన్ వచ్చినటువంటి రిజల్ట్లో 15,000 మంది సిఏ ఫైనల్ పాస్ అయ్యారండి. 1000 కాదు, 1500 కాదు, 2000 కాదు, 15,000 మంది. ప్లస్ ఈ యొక్క రిజల్ట్ 6 నెలలకు వచ్చే రిజల్ట్ అండి. మళ్ళీ 6 మంత్స్ అంటే రేపు ఆగస్టులో మళ్ళీ రిజల్ట్ వచ్చింది, లేదా జూలైలో మళ్ళీ రిజల్ట్ వచ్చింది. మళ్ళీ అప్పుడు 15,000, 18,000, 14,000, 12,000 మంది పాస్ అవుతారు మేడం. అలా ఇయర్లీ ట్వైస్ వచ్చేటువంటి రిజల్ట్. ఈ 15,000 మందిలో సుమారుగా 1000 మంది మాస్టర్ మైన్స్ విద్యార్థులు ఉన్నారు మేడం. దాంతోపాటు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో కలుపుకొని ఈ సిఏ ఫైనల్లో ప్రకటించినటువంటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో కలుపుకొని 9 ర్యాంకులు మాస్టర్ మైన్స్ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారు. సిఎంఏ, మీరు అడిగిన క్వశ్చన్లో సిఎంఏ కూడా ఉంది. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. కామర్స్లో 2 అత్యున్నతమైనటువంటి కోర్సులు మేడం. ఒకటి సిఏ, ఆ తర్వాత మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కోర్సు సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో కూడా మా పిల్లలు దుమ్ము దులిపేశారు. సో సిఎంఏ ఇంటర్ అంటే సిఎంఏలో సెకండ్ స్టేజ్, సిఎంఏ ఇంటర్. దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 19 ర్యాంకులు అవుట్ ఆఫ్ 50, 19 అవుట్ ఆఫ్ 50 ర్యాంక్స్ మేడం. సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 23 అవుట్ ఆఫ్ 50 ర్యాంక్స్ వచ్చినాయి మేడం.
ప్రకటించిన 50 ర్యాంకుల్లో 23 ర్యాంకులు వచ్చింది. మ్మ్. ఇది మా స్టూడెంట్స్ మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ మేడం. ఓకే. సో కేవలం 2019-20 సంవత్సరంలోని సిఏ సిఎంఏ ఫలితాల్లో మీ మాస్టర్ మైండ్స్కి 180 వరకు ర్యాంక్స్ వచ్చాయని Yes, చెప్పారు. madam. సో ఇలాంటి ర్యాంక్స్ని రాబట్టడంలో మీ కృషి ఏ విధంగా ఉంటుందండి? పిల్లల్ని ఎలా మీరు టీచ్ చేస్తూ ఉంటారు? ఖచ్చితంగా మేడం. నేను గతంలో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు, లేదా ఈ అబ్బాయి సిఏ ఫౌండేషన్లో సెకండ్ ర్యాంక్ వచ్చినా, సిఎంఏలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఒకటే మాట చెప్పాను, ఈ యొక్క ర్యాంకులు, ఈ యొక్క ఫలితాలలో మాస్టర్ మైండ్స్ యొక్క క్రెడిట్ చాలా 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 తక్కువ. మా క్రెడిట్ ఎప్పుడు ఉంటుందంటే, మేము చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తే, లేదా మేము చదువు చెప్పిన ప్రతి ఒక్కటి పాస్ అవుతే అది మా క్రెడిట్. సో ఖచ్చితంగా ఇది ఇలా క్రెడిట్ మేడం. సో ఇక్కడ ఏంటంటే, మేము అనుకున్న అకాడమిక్ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, మేము డిజైన్ చేసిన అకాడమిక్ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇలా మీరు చెప్పినట్టుగా 180 ర్యాంకులు, 180 ర్యాంక్స్ అనేది ఇవి మా జీవిత కాలపు ర్యాంకులు కాదు మేడం. మా లైఫ్ టైం అంటే మా 18 ఏళ్లలో వచ్చిన ర్యాంకులు కాదు, కేవలం 2019-20. 2019-2020 అంటే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు 4 ఎగ్జామ్స్ జరుగుతాయి, 4వది ఇంకా జరగల. సో కేవలం 3 ఫలితాలు మేడం, మీరు చెప్పిన ర్యాంకులు కేవలం 3 ఫలితాలు. ఈ 3 ఫలితాలలో 180 ర్యాంకులు. దీంట్లో సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో కలుపుకొని 40 ర్యాంకులు. ఈ 3 ఫలితాల్లో 40 ర్యాంకులు వచ్చినాయి మేడం. సో నేను 2 స్టేట్స్లో హంబుల్గా చెప్తున్నానండి, 2 స్టేట్స్లో 18 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సిఏ కోచింగ్ సెంటర్స్ నాకు తెలిసి మరి ఇంకేం లేదండి, టు మై నాలెడ్జ్. సో ఆ అనుభవాన్ని కౌంట్లో తీసుకొని చెప్తున్నాను నేను. మా యొక్క ర్యాంకులు చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ చేయొద్దు. ఎస్, ఇట్స్ మై హంబుల్ అపీల్. మా కమిట్మెంట్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మేము తీసుకునే కేర్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు పాస్ అయిన విద్యార్థులు 100 కాదు 1000 మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేం కదా టీవీ స్టూడియోలో కూర్చొని, అందుకని లిమిటెడ్గా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ పేర్లు చెప్పగలం. సో అలానే పాస్ అయిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ స్థాయిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. సో మీరు మాస్టర్ మైండ్స్లో కానీ, సిఏ కోర్సులో కానీ, సిఎంఏ కోర్సులో కానీ అడ్మిషన్ తీసుకునేప్పుడు ఈ కొద్దిపాటి ర్యాంకర్లను బేస్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవద్దు. మా కేర్, మా కమిట్మెంట్ చూడండి. అండ్ నేను మా స్టాఫ్ మీటింగ్లో చెప్తాను మేడం, ఎవరైనా ఒక స్టూడెంట్ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యి ఫెయిల్ అయినా పేరెంట్ ఏమనుకోవాలంటే, వీళ్ళు ఎంతకంటే ఏం చేయగలరు, దే హ్యాడ్ డన్ ఎవ్రీథింగ్, ద బెస్ట్ సర్వీసెస్ ఇచ్చారు. సో ఫెయిల్ అయ్యాడంటే బాబు కానీ పాపాయి కానీ వీళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు, లేదా వాళ్ళకి టైం కలిసి రాలేదు, అడ్వర్స్ సిచ్యువేషన్స్, దీంట్లో మాస్టర్ మైండ్స్ తప్పేం లేదు అన్నట్టుగా సర్వీస్ చేయాలనేది నా కమిట్మెంట్ మేడం. ఓకే అండి. సో చాలామంది ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సిఏ కోర్సుల్లో వివిధ స్టేజ్ల్లో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అనేది ఎలా చూస్తారు? సో దాని గురించి చాలామంది హైడ్ చేసే ఫ్యాక్ట్ మేడం ఇది. చాలామంది నీకేం ర్యాంకులు వచ్చినాయంటే డప్పు కొట్టి చెప్పేస్తారు. మీరు ఎంతమంది పాస్ అయ్యారా అంటే, నేను చెప్పాను ఇందాక మా దగ్గర 1000 మంది సిఏ ఫైనల్ పాస్ అయ్యారు, సిఏ ఇంటర్ సుమారు 2000 మంది పాస్ అయ్యారు. ఇట్లా ఎంతమంది పాస్ అయ్యారో చెప్పరు. వాళ్ళకి వచ్చే 1, 2, 3 ర్యాంకులు హడావుడి చేస్తారు. కానీ ఖచ్చితంగా పేరెంట్ ఏదైనా ఒక కోర్సును సెలెక్ట్ చేసుకునే ముందు, ఎస్పెషల్లీ సిఏ సిఎంఎల్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకునే ముందు, ఎస్ యూ నీడ్ టు కన్సిడర్ ద పాస్ పర్సంటేజ్. మేడం కనుక ఈ క్వశ్చన్ అడుగుండకపోతే ఈ ప్రోగ్రామ్కే అది వెలితిగా మిగిలిపోయేది, ఒక వ్యాక్యూమ్ ఉండేది. ఎస్, తప్పనిసరిగా చెప్తానండి. నేను చెప్పేటువంటి ఈ పాస్ పర్సంటేజ్లు అన్నీ కూడా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా .org, దీన్నే ICA.org అంటారు వెబ్సైట్. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ ICA.org, దాంట్లో ఉంటుందండి, చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పరిమితంగా డేటా ఇవ్వగలను, లిమిటెడ్ టైం కాబట్టి. మీరు సంపూర్ణమైన వివరాలు కావాలంటే దాంట్లో తీసుకోవచ్చు. ఈ పాస్ పర్సంటేజ్ని 3 స్టేజెస్లో వివరంగా చెప్తానండి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, 3 స్టేజెస్. ముందుగా సిఏ ఫౌండేషన్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదంటే కొంత 1 or 2% అటు ఇటు పడవచ్చు. సో సిఏ ఫౌండేషన్ రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్లో సుమారుగా 45% అండి. నేను చెప్తుంది ఆల్ ఇండియా పర్సంటేజ్ అండి, మాస్టర్ మైండ్స్ ఒక పాస్ పర్సంటేజ్ కాదు ఇది. అక్రాస్ ఇండియా అఫీషియల్గా సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్. దీంట్లో అన్ని కోచింగ్ సెంటర్స్ నుంచి కోచింగ్ తీసుకున్న అందరు విద్యార్థులకు పాస్ పర్సంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాణంగా మనం అదే తీసుకోవాలి, స్టాండర్డ్గా మనం అదే తీసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ సిఏ ఫౌండేషన్ జనవరి 2019 అండి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, అప్రాక్సిమేట్లీ 35% ఉంది. ఇక నెక్స్ట్ వన్ సిఏ ఇంటర్, ఫిబ్రవరి 2020 సిఏ ఇంటర్లో గతంలో ఎలా ఉండేదంటే మేడం, అన్ని పేపర్లు కలిపి రాసేవాళ్ళు. మేము చదువుకున్న రోజుల్లో మాకున్న సమస్య అది, 8 పేపర్స్ 7 పేపర్స్ ఉంటే అన్ని కలిపి రాయాలి.
వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇప్పుడు అలా కాదు, గ్రూప్ సిస్టమ్ వచ్చేసింది. గ్రూప్ సిస్టమ్ అంటే 8 పేపర్స్ని గ్రూప్ 1 4 పేపర్స్, గ్రూప్ 2 4 పేపర్స్గా డివైడ్ చేశారు. కెపాసిటీ ఉంటే 2 రాసుకోవచ్చు, అంటే 8 పేపర్స్ రాయొచ్చు. కెపాసిటీ లేకపోతే ఒక గ్రూప్ రాసుకోవచ్చు. ఓకే. సో గ్రూప్ వైజ్ రిజల్ట్ రావటం వల్ల పాస్ పర్సంటేజ్ ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే. మీకు ఫిబ్రవరి 2020లో ప్రకటించినటువంటి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ గ్రూప్ 1 అప్రాక్సిమేట్లీ 25% అండి, గ్రూప్ 2 అప్రాక్సిమేట్లీ 20%. కమింగ్ టు సిఏ ఫైనల్ జనవరి 2020 అండి, గ్రూప్ 1 అప్రాక్సిమేట్లీ 20%, గ్రూప్ 2 అప్రాక్సిమేట్లీ 30%. మళ్ళీ చెప్తున్నానండి, ఇది కేవలం 6 నెలల ఫలితాలు మాత్రమే. మళ్ళీ రేపు జూలైలో ఆగస్టులో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. సో ఇది కేవలం 6 మంత్స్ ఒక పాస్ పర్సంటేజ్ మాత్రమే. అందరు అనుకున్నట్టుగా సిఏలో 1, 2 పాస్ పర్సంటేజ్ ఉంటుంది, 3% పాస్ పర్సంటేజ్ ఉంటుంది అనేది కేవలం మిస్కన్సెప్షన్ మాత్రమే. అలానే ప్రతి ఫలితాల్లో కూడా ఇలానే పాస్ పర్సంటేజ్ ఉంటుంది. ఈసారి అంటే బాగుంది, నెక్స్ట్ టైం బాగుండొచ్చు బాగుండకపోవచ్చు, బట్ ఇలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నెంబర్ అండి, ఇది ఒక అంచనా. ఓకే. సో శ్రీకర్, సో నువ్వు ఎంపీసీల నుంచి సిఏలోకి వచ్చావని సార్ చెప్పారు. సో ఒక సైన్స్ గ్రూప్ తీసుకొని సిఏలోకి వచ్చి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించావు సిఏలో. సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఎంపీసీ నుండి వచ్చాను కాబట్టి ఎంపీసీలో రిజల్ట్స్ బట్టి చాలామంది డిస్కరేజ్ చేస్తారు, అక్కడ ఏదో సీట్ వస్తుంది కదా, నువ్వు అదే కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా అని. యాక్చువల్గా అయితే మా ఫాదర్ ఒక అకౌంటెంట్, అతనికి చార్టెడ్ అకౌంటెన్సీ ఈ కోర్స్ పట్ల నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అతను కరెక్ట్గా గైడ్ చేశారు. సో నేను ఆ గైడెన్స్ ప్రకారం ఇక్కడికి వచ్చాను, అంటే సిఏ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే 10th తర్వాత ఎంఈసీ తీసుకుంటే కరెక్ట్గా ట్రాక్లో ఉండేవాడిని. అప్పుడు 10th తర్వాత ఎంపీసీ తీసుకోవడం వల్ల ఎంపీసీ 2 years అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు వచ్చాను. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అదే, కానీ అక్కడ నాలెడ్జ్ అదే, ఈ కోర్స్ గురించి అంతగా అవగాహన లేకపోవడం అలా వెళ్ళాల్సి వచ్చింది. ఈ కోర్స్తో ట్యూన్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి మాకు అకౌంట్స్లో తేడా ఉంటుంది అనమాట. ఈ అకౌంట్స్ అనే సబ్జెక్ట్ని ట్యూన్ చేయడానికి మాస్టర్ మైండ్స్ చాలా వాళ్ళు చేసే వర్క్ అని మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ 1 month ఖచ్చితంగా ఎవరికైనా కష్టంగా ఉంటుంది. తర్వాత అదే ఆ 1 monthని కొంచెం ఫేస్ చేయగలిగితే తర్వాత కోర్సుని ట్యూన్ అవ్వచ్చు, ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. సో శ్రీకర్ని తీసుకోవచ్చు సార్, అంటే ఎంపీసీ నుంచి సిఏలోకి వచ్చాడు. సో అలాగే ఎంపీసీ బైపీసీ వాళ్ళు సిఏ చేయాలంటే మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అలాగే బీటెక్ వాళ్ళు ఈ సిఏ కోర్స్ తీసుకోవాలంటే ఒకవేళ ఆ కోర్స్ తీసుకుంటే ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటారు? డెఫినెట్లీ మేడం, వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ చాలామంది కొన్ని లక్షలాది మంది ఎంపీసీ బైపీసీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ చాలా ఉపయోగపడుతుంది మేడం. బేసికల్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు సెటిల్ అవ్వాలంటే బీటెక్ ఒక 4 years, తర్వాత ఎంటెక్ ఒక 2 years, అంటే ఒక 6 ఏళ్ళు అయితే కష్టపడాలి మేడం. 6 years అయితే వర్క్ చేయాలి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది మేడం, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెల్కమింగ్ స్టెప్ ఒకటి తీసుకొస్తున్నారు. అదేంటంటే బీటెక్ 5 ఏళ్ళు చేయబోతున్నారు. ప్రపోజల్ అయితే ఉంది, అంటే 5+2 అంటే 7 years పడుతుంది ఎంపీసీ విద్యార్థి చదువు కంప్లీట్ చేయడానికి. ఇంకా తర్వాత ఉద్యోగం వచ్చి సెటిల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. బైపీసీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత చదువు కంప్లీట్ చేయాలంటే 8 ఏళ్ళు పడుతుంది, 8 years పడుతుంది. కానీ సిఏ చదవటానికి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ 3 కలిపి గట్టిగా పట్టేది 4.5 years మేడం. 4.5 years. సో అలా అని ప్రతి విద్యార్థి ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతాడని అంటే అబద్ధమే. ప్రతి విద్యార్థి ఒకవేళ పాస్ అయితే కనుక వాళ్ళ లైఫ్ లో త్వరగా సెటిల్ అయిన వాళ్ళు అవుతారు. ఎస్ మేడం. సపోజ్ ఇప్పుడు ఎంతమంది ఉంటారు, 100 మంది జాయిన్ అయితే ఒక 25 నుంచి 30 మంది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతారు మేడం. అంటే 4.5 years అయిపోతుంది వాళ్ళ కోర్సు. ఒక 15% మంది సెకండ్ అటెంప్ట్, ఇంకో 10% మంది థర్డ్ అటెంప్ట్. ఇంకా తర్వాత రాస్తాను కూడా నేను చెప్తాను, వద్దమ్మా టైం వేస్ట్ చేసుకోవద్దు చాలు. ఇప్పుడు సివిల్స్ చేసే ప్రతి స్టూడెంట్ సివిల్స్ కొట్టలేడు, ఐఐటి రాసే ప్రతి స్టూడెంట్ ఐఐటి కొట్టలేడు, మెడిసిన్ రాసే ప్రతి స్టూడెంట్ మెడిసిన్ కొట్టలేడు, అలానే సిఏ చదివే ప్రతి స్టూడెంట్ కూడా సిఏ కొట్టలేడు. అలా సిఏ చదివే ప్రతి స్టూడెంట్ సిఏ పాస్ అయిపోతే మనకే కష్టం, వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. ఇలా లిమిటెడ్గా పాస్ అయితేనే సోషల్ స్టేటస్, రెస్పెక్ట్, డిమాండ్, సప్లై అన్ని క్యాలిక్యులేషన్స్ మీట్ అవుతాం. సో కమింగ్ టు ద పాయింట్ మేడం, ఈ పిల్లలకి ఈ బీటెక్ నుంచి లేదా ఎంపీసీ నుంచి బైపీసీ నుంచి వచ్చే పిల్లలకి బీటెక్ కాకుండా ఇటువైపు వస్తే ఏంటి అడ్వాంటేజ్ అది చెప్పే ముందు నేను ఏమన్నానంటే 4.5 years అయిపోతుంది కాదు, ఇంకొక 6 months, అంటే ఒకసారి తప్పాడు, 2 సార్లు తప్పాడు అంటే ఇంకో 6 months, 3 సార్లు తప్పాడు అంటే ఇంకో 6 months, అంటే ఇంకో 1.5 year యాడ్ చేసుకుందాం. సరే తప్పుతాడు అనుకుందాం, 3 సార్లు యాడ్ చేసుకుందాం.
అలా యాడ్ చేసుకున్నా కూడా టోటల్గా 4.5 years ప్లస్ 1.5 year ఎంత అవుతుందంటే 6 years. 6 years. మిగతా కోర్సులతో కంపేర్ చేస్తే ముందుగానే సెటిల్ అవ్వచ్చు. ఈ మాట చెప్పే ముందు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కంటిన్యూ చేసే ముందు లెట్ మీ బి వెరీ హానెస్ట్, ఐడ్ లైక్ టు బి క్లియర్ విత్ దిస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇష్యూ. ఏంటి ఎంపీసీ గొప్పదా, బైపీసీ గొప్పదా, సిఏ గొప్పదా? అసలు క్వశ్చన్లో శాంటిటీ లేదండి. అన్ని చదువులు మంచివి. మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏముండవు. అన్ని చదువులు మంచిది. క్రేజ్ ఉన్న దాన్ని బట్టి మీరు అడ్మిషన్ తీసుకోవద్దు. మీ ఇంట్రెస్ట్ని బట్టి అడ్మిషన్ తీసుకోండి. రైట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టి అడ్మిషన్ తీసుకోండి. సో కమింగ్ టు దిస్, ఎంపీసీ చేసి బైపీసీ చేసి మేము అనుకున్న ర్యాంక్ రాలేదు సార్ మెడిసిన్లో కానీ, లేకపోతే నీట్లో కానీ, లేకపోతే ఐఐటీలో కానీ. అలాంటప్పుడు లేదా మేము ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ ఎక్స్పెక్ట్ చేసామంటే బీటెక్ కానీ లేదా మెడిసిన్ కానీ, ఆ కాలేజ్లో సీట్ రాలేదు. లేదు డొనేషన్ ఇస్తే కానీ సీట్ ఇవ్వనన్నారు, డొనేషన్ కట్టే కెపాసిటీ మాకు లేదు. లేదు నేను ఒక బ్రాంచ్లో అడ్మిషన్ ఎక్స్పెక్ట్ చేశాను, నాకు పలానా వర్టికల్ ఇష్టం, పలానా బ్రాంచ్ ఇష్టం, ఆ బ్రాంచ్లో నాకు అడ్మిషన్ రాలేదు. అలాంటప్పుడు ఏంటి? అలాంటప్పుడు ఉట్టి బీకామో బీబీఏనో బీఎస్సీనో దాంతో సరిపెట్టుకోకుండా ఒక ఆల్టర్నేటివ్ కోర్సుగా ఖచ్చితంగా చూడగలిగినటువంటి కోర్స్ ఏంటంటే సిఏ. సో సిఏతో పాటు బీకామ్ కూడా చేయిస్తాం మేడం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐటీ క్రేజ్ లేకపోతే మెడిసిన్ క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కన్సిడర్ చేయాల్సిన రెండు చిన్న క్యాలిక్యులేషన్స్ అండి. ఐఐటి దేశవ్యాప్తంగా డెఫినెట్లీ క్రేజ్ ఉన్న కోర్స్ అండి. హానెస్ట్గా చెప్పాలంటే క్రేజ్ ఉన్న కోర్స్ నెంబర్ 1 కోర్స్. 12 నుంచి 14 లక్షల మంది రాస్తారు ఐఐటి ఎంట్రన్స్. సీట్లు ఉంది 11,000. అంటే 1% కూడా ఛాన్స్ లేదు. 100 మంది రాస్తే ఒకటికి కూడా ఛాన్స్ లేదు. మెడిసిన్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం. 50,000 స్కూల్స్ ఉన్నాయి ఏపీలో కానీ తెలంగాణలో కానీ. మెడిసిన్ సీట్లు ఎన్ని ఉన్నాయి? స్టేట్కు 5,000 ఉన్నాయి. అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ ఉంది. ప్రతి 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు మేడం, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ ఉంది. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. ఆ కాంపిటీషన్లో మేము సక్సెస్ కాలేము అనుకున్నప్పుడు మీరు దిగులు పడద్దు, డిప్రెస్ అవ్వద్దు. ఎస్, దర్ ఈజ్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్, ఎ కోర్స్ బై నేమ్ సిఏ ఆర్ సిఎంఏ. అది నా యొక్క అపీల్ మేడం. ఓకే. సో జిఎస్టీ మరియు నోట్ల రద్దు వచ్చిన తర్వాత ఈ సిఏ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి అనే ఒక మాట వినిపిస్తోంది. దీనికోసం ప్రేక్షకులకు ఒకసారి వివరంగా వివరిస్తారా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మేడం, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇది ఒక వాల్యూ ఎడిషన్గా మారుతుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక బిగ్గెస్ట్ టాక్సేషన్ రిఫార్మ్ ఏదైనా ఉందా అంటే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ జిఎస్టీ మేడం. జిఎస్టీ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఒక 50 ఏళ్ళన్నా ఉంటుంది. దాని యొక్క హవా, దాని యొక్క చరిష్మా, దాని యొక్క ప్రామినెన్స్, డామినెన్స్ ఏదైనా అండి, ఇట్ కంటిన్యూస్ టు బీ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 50 years. జిఎస్టీ వల్ల ఎకానమీ స్ట్రీమ్ లైన్ అవటమే కాదు, చార్టర్డ్ అకౌంటెంట్లకి, కామర్స్ గ్రాడ్యుయేట్లకి కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆపర్చునిటీస్ పెరిగినాయి మేడం. నోట్ల రద్దు మంచిదా కాదా అది డిబేట్ చేయడానికి ఇది వేదిక కాదు. బట్ నోట్ల రద్దు వల్ల ఏం జరిగిందంటే ఎకానమీ స్ట్రీమ్ లైన్ అయింది. అంటే ఏంటి? 2 ఏళ్ల క్రితం మీరు గమనిస్తే మేడం, అప్రాక్సిమేట్లీ నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఇఫ్ ఐఎమ్ రైట్, సుమారుగా 6 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయినాయి. 6 crores ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయినాయి. గతంలో అది ఒక మ్యాక్సిమం 2 crores ఉండేది. ఇంత నంబర్ పెరిగిందంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెరిగినాయి అంటే ఎవరికి వెళ్తాయి ఆపర్చునిటీస్ అంటే సిఏలకు వెళ్తాయి. సో నోట్ల రద్దు, జిఎస్టీ లాంటి రిఫార్మ్స్ వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి. మనం మంచి చెప్పుకుంటే కనుక ఆపర్చునిటీస్ అయితే సిఏలకి, సిఎంఏలకి, కామర్స్ గ్రాడ్యుయేట్స్కి అయితే పెరిగినాయి మేడం. సో శ్రీకర్, మేము యాడ్స్లో చూస్తూ ఉంటాం. సో మాస్టర్ మైండ్స్ అనేది సిఏ కంప్లీట్ కాలేజ్ అని ఉంటుంది. ఇంతకీ కంప్లీట్ సిఏ కాలేజ్ అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు సిఏ అనే కోర్సులో 3 parts ఉంటాయి. సిఏ ఫౌండేషన్, సిఏ ఎంట్రన్స్, సిఏ ఫైనల్. అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ సిఏ ఫౌండేషన్ వరకే ఆఫర్ చేసి వాళ్ళది అదే సిఏ కోచింగ్ సెంటర్ అని చెప్తుంటారు అనమాట. అయితే కంప్లీట్ అనే వర్డ్కి ఎప్పుడు అర్థం వస్తుందంటే ఈ మూడు స్టేజెస్ని ఆఫర్ చేస్తాను కదా. మాస్టర్ మైండ్స్ అనేది ఈ 3 స్టేజెస్కి కోచింగ్ ఆఫర్ చేస్తుంది కాబట్టి కంప్లీట్ సిఏ కోచింగ్ సెంటర్. సో కంప్లీట్గా అదే అర్థం అంటావు. ఓకే. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎంపీసీ చేసి బైపీసీ చేసి సిఏకి రావటం మంచిదా, ఎంఈసీ చేసి ఇంటర్మీడియట్ ఎంఈసీ చేసి సిఏకి రావటం మంచిదా? అన్డౌటెడ్లీ మేడం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంఈసీ అనేది కామర్స్, సిఏ కూడా కామర్సే. సో ఎంఈసీ చేసి సిఏ చేయటమే బెస్ట్ కాంబినేషన్. కానీ ఇలాంటి పిల్లలు 50% మంది ఉంటున్నారు. అంటే ఎంపీసీ చేసి బైపీసీ చేసి ఇటు వచ్చేస్తున్నారు. ఎందుకనంటే 10thలో వీళ్ళకి అవేర్నెస్ లేదు, ఆ ఎక్స్పోజర్ లేదు. లిమిటెడ్ నాలెడ్జ్తో ఎంపీసీ తీసుకుంటున్నారు, బైపీసీ తీసుకుంటున్నారు, తప్పేం లేదు. కానీ
వన్స్ ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయ్యేసరికి ఉన్న కాంపిటీషన్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. లక్షలాది మంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఉన్నదేమో కొన్ని సీట్లు. లేదు మామూలు బీటెక్ క్వాలిఫై అయితేనేమో జాబ్ రావటం అంత ఈజీ కాదు. ఇవన్నీ విషయాలు తెలిసి ఇప్పుడు మారుతున్నారు. నేనే ఉంటానంటే ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏకి రావటం తప్పు కాదు, కానీ బట్ ఇంతకంటే బెటర్ ప్లానింగ్ ఏంటంటే సీఏ చేయాలనే ఆబ్జెక్టివ్ ఉంటే 10th అయిపోగానే ఎంఈసీ జాయిన్ అవ్వు, ఎంఈసీ నుంచి సీఏకి రా. దట్ ఈస్ మోర్ సజెస్టబుల్ మేడం. ఓకే, సో ఇందాక మన మాటల్లో సీఏ వద్దు అనుకునే వాళ్ళు సీఎంఏ చేయొచ్చు అని మీరు అన్నారు, దాని గురించి కొన్ని డీటెయిల్స్. ఖచ్చితంగా మేడం, ఈ కామర్స్లో అత్యున్నతమైనటువంటి కోర్సుల్లో 2 ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేర్లు ఏంటంటే సిఏ, ఆ తర్వాత సిఎంఏ. సో స్టూడెంట్, నేను ఇందాక ఒక మాట అడిగాను, అదే మాట మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అది వ్యాలిడ్, అందుకని నేను రిపీట్ చేస్తున్నాను. నీ స్థాయి ఐఐటి అయితే ఐఐటికి వెళ్ళిపో, నీ స్థాయి మెడిసిన్ అయితే మెడిసిన్కి వెళ్ళిపో, నీ స్థాయి సిఏ అయితే సిఏకి వెళ్ళిపో. సార్ నాది సిఏ స్థాయి కాదు, అలానే కేవలం ఉట్టి డిగ్రీ చేసి సెటిల్ అయిపోవడం నాకు ఇష్టం లేదు, ఇంకేదైనా చేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు నీకు ఐఐటి ఆప్షన్ లేదు, ఎందుకంటే నీ స్థాయి అది కాదు. తప్పేం లేదు, నీ కెపాసిటీ ఏంటో నువ్వు తెలుసుకో. పక్కింటోడు జాయిన్ అయ్యాడని ఐఐటి జాయిన్ అవ్వదు, నీ స్థాయి మెడిసిన్ కాదు, నీ స్థాయి సిఏ కూడా కాదు. అలాంటప్పుడు కేవలం సింపుల్ డిగ్రీకి బీకామో బీబీఏనో ఇట్లాంటి కోర్సుకి పరిమితం అవ్వకుండా దానికంటే ఎంతో గొప్ప కోర్స్ అండి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అక్రాస్ ద నేషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్ సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, నేషనల్ లెవెల్ యాక్సెప్టెన్స్ ఉంది. పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో విపరీతమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికంటే ఇంపార్టెంట్ 3 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లడు 3 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు ఈ కోర్స్ని. అతి తక్కువ ఖర్చు, డొనేషన్స్ లేవు. సో నా అభిప్రాయం అయితే కామర్స్కు రావాలి, ఎంపీసీ వద్దు బైపీసీ వద్దు, చదివాము బట్ ఇది సూట్ అవ్వదు, లేదా కొన్ని రీజన్స్ వల్ల మేము అది కంటిన్యూ అవ్వదలుచుకోలేదు, ఎంపీసీ అంటే బీటెక్, బైపీసీ అంటే మెడిసిన్ కంటిన్యూ అవ్వదలుచుకోలేదు, మేము ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం అని అనుకుంటే సిఏ కష్టం, ఆ స్థాయి కాదు మా అబ్బాయిది అనుకుంటే కనుక నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ సిఎంఏ. తక్కువ ఖర్చు అండి, ఆపర్చునిటీస్ బాగున్నాయి, పాన్ ఇండియా బేసిస్ మీద యాక్సెప్టెన్స్ ఉంది. ఇట్స్ ఎన్ అక్రాస్ నేషన్ జరిగే ఎగ్జామినేషన్ కాబట్టి అక్రాస్ నేషన్ ఆ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ సిఏ అంటే ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి, పేరెంట్స్కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ మేడం, థ్యాంక్స్ టు 10 TV. థ్యాంక్ యూ శ్రీకర్. థ్యాంక్ యూ. వెల్, చూసారు కదా, ఇది ఈనాటి మన ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.